హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వర్షం చూడండి. అకాల వర్షం అంటారు కదా. రాత్రే మట్టి కలిపి పెట్టి వెళ్ళాము. వర్షం పడుతుంది. తెల్లవారేసరికి 4:20కి మెలకు వచ్చిందండి. 4:20 నుంచి నేను పైకి వద్దా అంటే ఒక్కదాన్ని రాలేక చీకటిగా ఉంది. లైట్గా పడినట్టుందండి వర్షం. ఇప్పుడు 5:20 అయిందండి ఉదయాన్నే. చూడండి, వర్షం లైట్గా తుప్పర్లు పడుతున్నాయి. ఇవన్నీ బట్టలు తీసుకొచ్చాడని చెప్పాను మొన్న వీడియోలో, ఈ మట్టికి కప్పెడదామని. ఆ రోజు నుంచి కుదరలేదు. రాత్రి మట్టి కలిపించా అమ్మాయి వస్తే, అయితే లైట్గా కారిపోయిందండి. కొంచెం లైట్గా వర్షం కూడా లైట్గా పడింది. 5 గంటల నుంచి పైకి వద్దామంటే కొంచెం చీకటిగా ఉందిలే అని చెప్పి రాలేదండి. ఇంక ఇప్పుడు పట్టలు తీసుకొచ్చాను పైకి. పైన కప్పెట్టి ఏదన్నా రాళ్ళన్నా అడ్డం పెట్టాను. ఇలా సడన్గా వర్షం వస్తే మనం ఏం చేయలేం కదండి. పొద్దున్నే పగలైతే ఎటాకట్ట గబగబా వర్షమైనా రావచ్చు, వచ్చి ఇదంతా వాల్ చేసుకోవచ్చు మనం. నైట్ వర్షం పడేటప్పుడు ఇబ్బంది. అలా కప్పెట్టి రెండు పట్టలు తీసుకొచ్చాను. ఇది అటుగా పెట్టాలా. ఈ కర్రలు ఉన్నాయి కదా, ఇందులో చిన్న చిన్న కర్రలు ఏమన్నా తీసుకొని ఇక్కడ ఇట్లా అడ్డం పెట్టేస్తా. వర్షాకాలం అయితే మనం ముందుగానే జాగ్రత్త తీసుకుంటామండి. ఇప్పుడు ఎండలు కాస్తున్నా. ఈరోజు ఎలక్షన్లు ఓటేయడానికి వెళ్ళాలని పెందలాడలే అన్నారు అంకులు. అందుకని మెలకువతోటే పడుకున్నా. 4:20కి మెలకు వచ్చింది నాకు. చూస్తే ఉరుంతా ఉంది పైన. అమ్మ ఏంది ఉరుంతుంది, పైన మట్టి ఉంది అని కట్టను పక్కకు తీసి చూస్తే వర్షం పడుతుంది. కానీ అప్పటి నుంచి రాలేకపోయా. ఇదండి ఇట్లా కొంచెం పెట్టి ఈ కొయ్యల్లో ఏదన్నా ఒకటి తీసి బరువు పెడతా, పట్ట గాలికి లేవకుండా. ఈ మనకు ముందే నిన్న కొంచెమైనా అనుమానం వస్తే నిన్న సాయంత్రం కప్పెట్టేదాన్ని మట్టికి. అన్నీ వేసి కలబెట్టాము. అరటికాయలు, ఉల్లిపొట్టు, ఆ వీడియో తీసా. ఆ వీడియో పెట్టాలి. అంటే ఎట్లా అంటే ఏమన్నా వచ్చినప్పుడు మనం మట్టి ఎండబోసుకుంటాం కదండి పైన. ఈ వర్షం ఇప్పుడు అనుకోకుండా వచ్చింది. ఏదైనా ఇట్లా తెలియకుండా వచ్చినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి కదా. సడన్గా వస్తే ఏం చేయాలి అని. ఈ కట్ట కూడా ఇక్కడ కప్పెడతామండి. వీడియో తీసుకుంటా చేయాలి. ఇవి బయట ఎంత 300 ఒక్కొక్కటి పట్ట చెప్పాడండి అంకులు.
పెద్ద పట్ట తెమ్మంటే చిన్న చిన్నవి ఇచ్చారు. ఇవి ఉన్నాయని పర్వాలేదు, చిన్నవి అయినా ఇప్పుడు నాకు ఈజీగా ఉంది. పెద్దదైతే మళ్ళీ చేయలేము కదా. మొక్కలైతే హ్యాపీగా ఉన్నాయండి. అది చూడండి, అప్పుడే లేచారు. వర్షానికి నేను వచ్చానని లేచారు. మన సాయంత్రం చేసామండి పని. ఈ పూట ఇప్పుడు పని చేసుకొని పెందలాడి వెళ్ళి ఓట్లు వేసి రావాలి. ఇక ఎండ వస్తే వెళ్ళలేము అనుకున్నాము. లాగి పప్పు పెడితే ఇట్లా మీరు కూడా ఎవరైనా మట్టి ఇట్లా కలిపి ఎండబెట్టుకుందాం అనుకున్న వాళ్ళు ముందు ఏదైనా పట్టలన్నా తీసుకొచ్చి కప్పుకోండి అమ్మా. ఇక నెట్టయినా వర్షాలు అప్పుడప్పుడు పడతాయేమో, చెప్పలేము. ఎప్పుడు వర్షాలు వస్తాయో ఇంకా చెప్పలేము. ఇప్పుడు ఇది మనకి తెలియజెప్పటమేమో, ఇంకప్పుడప్పుడు పడతాను అని వానదేవుడు ఇవన్నీ అట్లా చెప్పెడితే ఈ రాళ్ళు అడ్డం పెట్టి అదే కర్రలు ఉన్నాయి, నాకు కర్రలు పెట్టా. మీకేంటే అవి పెట్టుకోండి. మట్టి ఎండబెట్టుకోవాలి మళ్ళీ, ఎందుకంటే రేపు సీజన్కి మళ్ళీ అన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి. ఇట్లా ఏదన్నా బరువులు పెట్టుకుంటే గాలి కొట్టినా పట్టలు లేకుండా ఉంటాయి. అంటే నేను ఇట్లా చేస్తున్నా. మీరు కొద్దిగా ఉండి కొంచెం ఎండబెట్టుకున్న వాళ్ళు టబ్బులకైనా ఎత్తి పెట్టుకోండి. నేను ఇప్పుడు ఇది 4 రోజులు ఉంచుతాను. కొంచెం మగ్గిందంతా తీసి టబ్బులు, మొన్న వంగ చెట్లు వేసిన టబ్బులు ఖాళీలు చేసాం కదండి, దాంట్లో ఆ టబ్బులకి నింపి పెట్టుకుంటా వచ్చిన వరకు. మిగిలింది ఏమన్నా ఉంటే ఆ డ్రమ్స్కి 2 డ్రమ్ములు ఇక్కడ మట్టి ఉంది కలిపింది ఈ డ్రమ్లో. ఆ డ్రమ్లోనేమో సగానికి అయ్యింది, మన కంపోస్ట్ చేసింది మీరు చూశారు. అది కూడా కంపోస్ట్ అవుతుంది. ఇది తీసుకెళ్ళి దాంట్లో వేయటమో, అది తీసుకెళ్ళి దీంట్లో వేయటమో చేస్తే నాకు డ్రమ్ ఖాళీ అవుతుంది. ఇదంతా ఎత్తిచ్చి ఆ టబ్బులకు పెడితే రోజు నీళ్ళు చల్లుతూ ఉంటే దాంట్లో మగ్గుతుంటుంది. ఇంక మనం రేపు డైరెక్ట్గా దాంట్లో మొక్కలు పెట్టేసుకోవచ్చండి. రేపు వర్షాకాలం వస్తే ఇంక ఇట్లా ఉండదులేండి, నేనంతా డ్రమ్స్కి ఎత్తుకుంటాను. ఈ వర్షం ఇప్పుడు అనుకోకుండా వచ్చిందండి. ఈ వర్షం ఏంటో, ఇప్పుడు పోయి ఓటేసి రావాలి. అందరూ ఎవరి ఓటును వాళ్ళు సద్వినియోగం చేసుకొని అందరూ ఓటేయండి. ఓటేయకుండా ఉండద్దండి ఎవరైనా, మన హక్కు అది. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఉదయాన్నే వచ్చాను పైకి. రోజైతే ఇంకొంచెం ఆగేదాన్ని, ఇంకా టీ కూడా తాగలేదు. తెల్లారుతుందనంగా వచ్చేసా పైకి. ఇంకా
మొక్కలు ప్రశాంతంగా హాయిగా ఉన్నాయి. మందారాలు ఈరోజు పూయటానికి రెడీగా ఉన్నారు. అదండి. మన మల్లెమ్మలు, సిరిమల్లెలు, మన సిరిమల్లెలు ఎప్పుడూ ఉంటానే ఉన్నాయి. సిరి తల్లి, సిరమ్మలు, బంగారు తల్లులు, సిరి బంగారాలు. అవన్నీ ఓకే అండి, బాయ్. ఇదిగోండి అన్నీ ఇట్లా పెట్టానండి. ఫోను చేతిలో ఉంటే కుదరలేదు. ఇవన్నీ ఇంకా బరువులు పెట్టుకున్నానండి. ఇక్కడ బాయ్ చెప్పాను కదా, మళ్ళీ ఇదంతా చేయాలని చెప్పి చూపించాలని ఇట్లా చుట్టూరు ఇదండి. ఇంకా బరువులకి గాలి వచ్చినా కూడా ఇంకా లేవదండి. పట్టలు చుట్టూరు పెట్టేసుకున్నాను. మొక్కలు కూడా ఎంత హాయిగా ఉన్నాయోనండి, ప్రశాంతంగా. మన పెరట్లో మొక్కలు కూడా నిన్న సాయంత్రం నీళ్లు పెట్టలేదండి నేను. చూడండి ఇప్పుడు ఎంత హాయిగా ఉన్నాయో చూస్తున్నాను. ఇంకా ఎంత సరి చేశాను. పూలు ఉంటే కొన్ని కోసేసుకున్నా, ఇంక మళ్ళీ ఎందుకులే పైకని. పూలు కూడా విచ్చినట్టుగా ఉన్నాయి. సరేలే ఇంకా కోసేస్తే అయిపోద్ది. ఇంక పని చేసుకొని పూజ చేసుకొని ఇంకా ఓట్లు వేయటానికి వెళ్ళాలి. ఇవ్వండి గులాబీలు, ఈ చెట్టు ఇది ఈ మందారాలు, పింక్ మందారాలు, లిల్లీ పూలు, శంకు పూలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయండి. ఎండలు కదా, కొంచెం చల్లబెడితే వాతావరణం బాగుంటుంది. ఇదండి మన మల్లెపూలు. ఒక చెట్టుది ఇదో చెట్టు, ఇదో చెట్టు, ఇదో చెట్టు, విరజాజులు, ఈ మందారాలు. ఇవి ఇచ్చుకునేసరికి బాగుంటాయి. కింద కొన్ని ఉన్నాయి, ఇంకా అవి కూడా కోసి పూజ చేయాలి. బుట్ట తీసుకురాలేదు కదా, నేను హడావుడిగా వచ్చా. ఇది సంగతి. ఇంక వర్షాలు పడేటప్పుడు ఏంటంటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు దాకా మనకేం అనిపించలేదు, తెలియదు కాబట్టి ఎండాకాలం అని అనుకున్నాము. ఇంకా మారుతున్నాయి కదా రోజులు, ఇంకెప్పుడు పడుతుందో వర్షం తెలియదు. ఇంకా అట్లా నేను జాగ్రత్త చేసుకున్నా మట్టిని. ఇంక ఇప్పుడు అలా అది కదిలించను. ఓకే అండి, బాయ్. కాగితాల పూలు ఎప్పుడు ఈ మాత్రం పైకి రాగానే భలే ఉంటాయండి. అసలు చూడండి ఎంత బాగుంటాయో. ఇవ్వండి నూరు వరహాలు మొక్క. ఆ మొక్క కూడా కొంచెం సెట్ అయినట్టుందండి, పెట్టాను కదా. రెడ్ కలరు, రెడ్ పింక్ లాగా ఉంటాయి. ఇవి అసలు భలే ఉంటాయండి. అసలు వర్షం పడ్డప్పుడు చూడండి భలే, ఎంత హాయ్. సరే బాయ్ అండి.